జై శ్రీమన్నారాయణ. దాంపత్య జీవితం అనేటటువంటిది ఒక కళ. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి జంట కూడా భార్యాభర్తలు సంతోషంగా, ప్రశాంతంగా దాంపత్య జీవితం గడపాలని కోరుకుంటారు, సహజం. కానీ నేటి ఈ సమాజంలో వేగవంతమైనటువంటి జీవితంలో చిన్న చిన్న విషయాలకి అభిప్రాయ విభేదాలు రావడం సహజం. అయితే భార్యాభర్తలలో కొన్ని ముఖ్యమైనటువంటి గుణాలు ఉండాలండి. ఎలాంటి సమస్యలు వచ్చినా వారి బంధం బలంగా ఉంటుంది అట్లాంటప్పుడు. కాబట్టి ఇది పెద్దలు కూడా చెప్తున్నటువంటిది. మొట్టమొదటిగా కష్ట సమయంలో ఓర్పు. భార్యాభర్తలిద్దరికీ కూడా ఒకేసారి కోపం వస్తే గొడవలు పెరిగిపోతాయి. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి. భార్యాభర్తలకి ఏమైనా గొడవలు వస్తే ఆ పెద్దవారు దాన్ని సెటిల్ చేసేవారు. కానీ ఇప్పుడు వారిద్దరే వేరే కాపురం పెట్టడం, చిన్న చిన్న వచ్చేసరికి బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, ఇప్పుడు ఎక్కువగా విడిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇద్దరికి ఒకేసారి కోపం వస్తే గొడవలు తీర్చడానికి ఉమ్మడి కుటుంబాలు ఉండవు. కాబట్టి అందుకే ఒకరికి కోపంగా ఉన్నప్పుడు మరొకరు ఓర్పుతో ఉంటే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. కష్ట సమయాల్లో ఒకరికి ఒకరు అండగా తోడుగా ఉండటం చాలా ముఖ్యం. ఓర్పు ఉంటే ఎటువంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కోవచ్చు, పరిష్కారం దొరుకుతుంది కూడా. మరి ఇంకా రెండవది, ఒకరినొకరు గౌరవించుకోవాలండి. ఏ సంబంధానికైనా గౌరవం చాలా అవసరం. అది మిత్రులకైనా, లేకపోతే తండ్రి కొడుకులకైనా, ఇట్లాగా పెద్దవాళ్ళని గౌరవించడం, ఇట్లాగా భార్యాభర్తలకైతే ఇది చాలా అవసరం. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఇంట్లో కానీ బయట కానీ అవమానించుకోకూడదు. గౌరవం ఉంటే పరస్పరం అవగాహన పెరుగుతుంది. గౌరవం ఉన్న చోట గొడవలకు కూడా అవకాశం ఉండదు. ఇంకా మూడవది, సంతృప్తి, నిజాయితీగా ఉండాలండి. ఉన్నదాంతో సంతృప్తి పడాలి. ఏ విషయం కూడా దాచకుండా నిజాయితీగా ఉండాలి. సంతోషకరమైనటువంటి దాంపత్యానికి సంతృప్తి చాలా ముఖ్యం. ఇతరులతో పోల్చుకోవడం వల్ల సమయం అట్లాంటి సమస్యలు వచ్చేస్తాయి కూడా ఇతరులతో పోల్చుకుంటే. మరి అందుకే తమ వద్ద ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. అట్లాగే ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండాలి. నిజాయితీ నమ్మకాన్ని పెంచి బంధాన్ని బలంగా చేస్తుంది. ఓర్పు, గౌరవము, నిజాయితీ అనే ఈ 3 గుణాలు కూడా భార్యాభర్తలలో ఉంటే వారి జీవితం ఎప్పుడూ కూడా సంతోషకరంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి సులభంగా పరిష్కరించబడతాయి. పీక్ మూమెంట్స్లోకి అంటే తీవ్ర స్థాయి అయితే రావు అని చెప్పాలి.